ఓం గం గణపతే నమ శ్రీ గురుభ్యో నమః హరి ఓం. ఫ్రెండ్స్, మన జీవితం ఒక వాస్తవికత మీద ఫోకస్ చేద్దాం. సుషుప్తిలో మనకు శరీరం మనసు లేదు, తృప్తిగా ఉంది, కానీ తాను ఉన్నట్టు తెలియదు. స్వప్నం తెలుసుకుంటున్నాడు, స్వప్నం తాదాప్యంతో అక్కడ స్వప్నంలో అది ప్రభావితం చేస్తుంది. అయితే అది దానికి పరిష్కారం సమాధానం ఏంటంటే మేల్కొన్నప్పుడు దాని నుంచి విడిపడుతున్నాం. అయితే కానీ స్వప్నంలో మన వివేకం లేదు కాబట్టి తెలుసుకోబడ్డ దాని నుంచి తాదాప్యం కాకుండా ఉండలేకపోతున్నాడు. అయితే ఇప్పుడు మేల్కొన్నప్పుడు మనకు శరీరం మనసు చేరింది. అయితే ఈ శరీరం చూస్తే శరీరం నక్షక పర్యంతం ఇన్ని ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్. యాక్చువల్గా దానికి ఆధారం శక్తి. అయితే ఆ శక్తిది, అది శక్తి నశించదు, బట్ శక్తి యొక్క కార్యం అది మార్పు చెందుతుంది, అయితే అది నశిస్తుంది. అయితే వికారిత్వాత అంటాం. అయితే దీన్ని గ్రహించిన ఇది తానున్నాడు, తను తెలివితో ఉన్నాడు. అయితే ఇది తను అది అయితే తన లక్షణాలు డెఫినెట్గా శరీరానికి భిన్నంగా ఉంటేనే ఇది సాధ్యం. అయితే శరీరంకు ఆకలి దప్పులు ఉన్నాయి, వాటి లక్షణాలు ఉన్నాయి, కానీ అవన్నీ కూడా శరీరవి. బట్ ఇక్కడ ఒకటి ఏంటంటే తను తెలుసుకుంటూ కూడా దాంతో మమైక అవ్వడం అవుతుంది. ఎందుకంటే తనకు వివేకం ఉంది, స్వప్నంలో లేదు కానీ ఇప్పుడు ఉంది, కానీ ఆ వివేకాన్ని మనం ఇన్వోక్ చేయటం లేదు. అలాగే మన భావాలు కూడా ఉన్నాయి మనసులో, అవి ఉన్నాయి, మన సెన్స్ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. అయితే ఈ భావం కూడా అవి కూడా అవి శరీరం మొత్తం ఉన్నాయి. అయితే అవి కూడా నాతో తెలుసుకోబడ్డాయి, అవి మారుతుంది, అనేకంగా ఉన్నాయి, అనేక రకమైన భావాలు ఉన్నాయి, అనేక రకమైన మనసు ప్రకాశింపబడ్డాయి ఉన్నాయి. అయితే తాను ప్రతి భావంలో ఉన్నాడు కాబట్టి ఆ భావగ్రాహితను. కానీ భావాలతో బంధం అంటే మళ్ళీ భావాలతో కూడా బంధం పెట్టుకున్నాడు. అయితే ఇప్పుడు ఇదేంటంటే తెలుసుకునేవాడికి తెలుసుకోబడ్డ దానికి భిన్నంగా ఉంటేనే సాధ్యం. అయినప్పటికీ కూడా ఈ అటాచ్మెంట్ ఇప్పుడు ఏంటంటే శరీరంతో నిరసించక్కర్లేదు, మనసును నిరసించక్కర్లేదు, కానీ అవి తెలుసుకున్నవాడిగా ఉంటే దీని నుంచి విడిపడతాడు. ఇదే ఎందుకంటే వాటి లక్షణాలు తనపై వేసుకోవడం, ఆ లక్షణాలు దానికి భిన్నంగా ఉండాలని వాటి పట్ల తన అభిప్రాయాలు ఇవి ఇంకా కష్టం చేస్తున్నాయి. ఎందుకంటే తాను తెలివిగలిగి ఉన్నాడు, తను ఈ మార్పును తెలుసుకుంటున్నాడంటే తను మార్పు లేనివాడు, ఇది మార్పు చెంది నశిస్తుందంటే తను మరణం లేనివాడు. అయితే ఇప్పుడు శరీరపరంగా అయితే మనసు పరంగా ఈ లక్షణాలు ఏవైతే వాటిని గుర్తిస్తూ అవి తనవి కాదనుకొని ఉండడం. అయితే భక్తి చేసినప్పుడు ఏంటంటే వీటి నుంచి విడిపడతాడు, కానీ మళ్ళీ అవివేకం వల్ల వీటి తాదాప్యంతో తప్పనిసరి అవుతుంది ఈ వ్యధ. దీనికి